ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రేమైన వారలారా, ఈ చక్కని ఉదయకాలం మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు. Beloved, I greet you in the matchless name of our Lord Jesus this morning. In 1 John chapter 5 verse 18, John writes, "We know that everyone who has been born of God does not keep on sinning, but he who was born of God protects him, and the evil one does not touch him." ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమైన వారలారా, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడునూ పాపం చేయడంటే యేసుక్రీస్తును అంగీకరించి ఎందరైతే ఆయన మూలంగా విశ్వాసంలో జన్మించారో, మీలాంటి వారు నాలాంటి వారు, అటువంటి వారు పాపము చేయరు అని మనం ఎరిగినటువంటి వారమై ఉండాలని అంటూ వారిని ఏమంటే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, కింద దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొను అంటే, రెండవసారి దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరని చూసినట్లయితే దేవుని మూలంగా పుట్టినటువంటి దేవుని కుమారుని యేసుక్రీస్తు తన్ను భద్రం చేసుకుని, అంటే నిన్ను నన్ను భద్రం చేసుకుంటాడు గనుక దుష్టుడు మనల్ని ముట్టడు అనేటువంటి ధైర్యం మనకు కలుగుతున్నది. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 2 మార్లు దేవుని మూలంగా పుట్టినవాడు అనేసరికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కనుక నేను కొంచెం మీకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా వాక్యాన్ని విడదీసి మీకు చెప్తున్నాను. We see that we know that everyone who has been born of God does not keep on sinning. That means those who have been born of God, who accepted Jesus Christ as their Savior, are no longer to continue in sin. And that we know. Likewise, he goes on to say that, but he who was born of God, which is Jesus Christ himself, protects him, and the evil one does not touch him. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు కాపుదల మనకు ఉన్నది కాబట్టి, దుష్టుడు మనల్ని ముట్టడు కాబట్టి ఇంకా పాపం చేస్తూ వెళ్ళొచ్చా? యథేచ్ఛగా కాదు, ముమ్మాటికి కాదు. పాపంలో మనం బ్రతకనటువంటి వారంగా ఉండాలి, పాపం చేయకూడదు. ఎందుకంటే దేవుని మూలంగా మనము పుట్టిన వారము, ఆయన పేరు మనకి ఇవ్వబడింది, ఆయన పిల్లలం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. చూడండి పిల్లలారా, 5వ అధ్యాయంలోనే 4వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించు విజయము మన విశ్వాసమే అంటాడు. ఆల్సో ఇన్ ద సేమ్ చాప్టర్ ఇన్ వర్స్ 4, John writes, "For everyone who has been born of God overcomes the world." యేసుక్రీస్తు మూలంగా పుట్టినటువంటి వారందరూ కూడా ఈ లోకాన్ని జయించువారు, ఆయన పేరు పెట్టబడినటువంటి వారు, ఆయన పిల్లలుగా పిలువబడినటువంటి వారు, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ లోకంలో జయించు వారిగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతుంటున్నాడు. అదే మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం కూడా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరు ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. మనలో ఎవరున్నారట? దేవుడు ఉంటున్నాడు, యేసు ప్రభు ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన పిల్లలం అయిపోయామో మనలో ఆయన నివాసం చేస్తున్నాడు, మన హృదయంలోనికి ఆయన ఆత్మను పంపించాడు కనుక మనం ఆయన బిడ్డలుగా జీవించాలనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, చాలా మంది ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు. ఆ విషయాన్ని దినాన జ్ఞాపకం చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతుంటున్నాను. మనకందరికీ తెలుసు, గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మంచి మాటలు పౌలు రాస్తాడు. అంతకన్నా ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోహాను సువార్తలో గాస్పెల్ అకార్డింగ్ టు జాన్లో 1వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తును ఎందరు అంగీకరించారో వారందరూ, అనగా ఆయన నామముందు విశ్వాసం ఉంచు వారందరినీ కూడా దేవుడు తన పిల్లలగుటకు అధికారం ఇచ్చెను అన్న మాట మనం చూస్తాం. We see in Gospel according to John chapter 1 verse 12, "For those who received Christ and believed in his name, God gave them the authority to be called as his children." యేసుక్రీస్తును ఎవరైతే నమ్మారో, విశ్వసించారో, అని అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు
తండ్రి మనకు అధికారం ఇచ్చినట్టుగా, లేకపోతే క్రీస్తు ద్వారా మనం ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎవరు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనము దేవుని యొక్క పిల్లలము, సార్వభౌముడైనటువంటి దేవుని పిల్లలము. మనము వాస్తవానికి చూసినట్లయితే యూదులు మొదటిగా దేవుని యొక్క బిడ్డలుగా వర్ణించబడుతున్నారు బైబిల్ గ్రంథంలో. ద జూస్ వర్ ది ఒరిజినల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అయితే దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. అదే గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాల్లో మనం చూసినట్లయితే, ఒకప్పుడు ధర్మశాస్త్రములకు లోబడినటువంటి మనల్ని ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి తానే దానికి లోబడి యేసుక్రీస్తు మనల్ని దాని నుంచి విమోచించి మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. తద్వారా అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుటకు దేవుని ఆత్మ మన హృదయంలోనికి దేవుడు పంపి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక మీదట మనము దాసులము కాము, పాపానికి దాసులము కాదు, కానీ దేవుని పిల్లలమే, దేవుని కుమారులమే అనేటువంటి మాట అక్కడ చూస్తాం. We know that once we were under the law, but God sent his only begotten son Jesus Christ to be under the law so that he can redeem us from the curse of the law and thereby make us his begotten children or receive us as adopted children. And for such God sent his spirit so that we can cry out to him as Abba, Father. కాబట్టి తండ్రి అబ్బా అని పిలవటానికి మనకు అధికారం కూడా ఇచ్చినటువంటి గొప్ప తండ్రి అని. కాబట్టి ఆయనతో మనకున్న సంబంధం ఏంటంటే ఆయన తండ్రి, మనం పిల్లలం, మనం బిడ్డలము, ఆయన తండ్రి. తండ్రి పేరు మనకి ఇవ్వబడింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోక సంబంధమైనటువంటి జీవితాల్లో మనకు అందరికీ కూడా ఇంటి పేర్లు ఉంటాయి, సర్నేమ్స్ ఉంటాయి. మన ఇండ్లలో పుట్టేటువంటి పిల్లలకి ఆ కుటుంబం యొక్క పేరు, తండ్రి నుంచి వచ్చేటువంటి పేరు తరతరములుగా కొనసాగుతూ ఉంటుంది, మనకందరికీ తెలుసు కదా. ఉదాహరణకు నా పేరు పాస్టర్ అనిల్ కిరణ్, నా ఇంటి పేరు గిడ్డి, కాబట్టి గిడ్డి అనిల్ కిరణ్ అని అలా కొనసాగుతుంది. నా పుట్టే పిల్లలకు కూడా, ముఖ్యంగా మగ పిల్లలకి ఆ ఇంటి పేరు అలాగే కొనసాగుతుంది. ఆడపిల్లలైతే పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటి పేరు మారిపోతుంది. అయితే మనకు పుట్టేటువంటి పిల్లలకు మన ఇంటి పేరుతో పాటు మన ఇంటి యొక్క సభ్యత, సంస్కారం, విలువలు, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచన విధానాలు అన్నీ కూడా రావాలని చెప్పి మనం ఆశపడేవారుగా ఉంటున్నాం. అవునా కదా చెప్పండి? ఇంటి పేరుతో పాటు ఇంటికి సంబంధించినటువంటి మిగతా విషయాల్లో కూడా మన పిల్లలు మన కుటుంబానికి చెందినవారు అనేటువంటి ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉండాలని మనం ఆశపడుతుంటాం. దేవుడు కూడా ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఆయన కలిగినటువంటి గుణగణములు, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత కలిగి ఉండాలని ఆశపడుతుంటున్నాడు. కాబట్టి మనం ఇంకనూ పాపం చేస్తూ పోతున్నట్లయితే మనం దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి అధికారం మనకు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుతామంటాడు. రోమాపత్రికలో 6వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాట, రాయబడిన మాట ఏంటంటే, పైన ఉన్నటువంటి ఆ 5వ అధ్యాయానికి ముగింపును కొనసాగిస్తూ, అలాగైనా మనం ఏమందుము కృప విస్తరించవలనని మనం పాపంలో నిలిచిందమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుతుము అనే ప్రశ్న వేస్తాడు. Beloved, we see in Romans chapter 6 verse 1, which is a continuation of chapter 5, he says, what shall we say then? Should we continue to sin that grace may abound? By no means. Once we have died to sin, how can we live in it any longer? Is a question that Paul poses. కాబట్టి ఒక్కసారి పాపానికి మరణమైపోయినటువంటి మనము ఇక మీద దానిలో బ్రతకడానికి వీల్లేదు. అస్తమానం పాపం చేస్తూ నేను క్రైస్తవుడని చెప్పుకుంటే దేవుని పేరు పెట్టుకుని కూడా మనం ఆయన పేరుని భ్రష్టపరిచేటువంటి వారుగా, పాడు చేసే వారుగా ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో కూడా 19 నుంచి 21 వచనాల్లో చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుడు తన వారిని అందరినీ కూడా తమకు సొంత దేశాన్ని ఇచ్చి వారిని అక్కడ చక్కగా సమృద్ధితో జీవింపజేస్తుంటే, వారు దేవునికి అవిధేయులు అనేకమైన పాపకార్యాలు చేసినప్పుడు దేవుడు మనస్సు విరిగిపోయి వారందరినీ చెల్లా చెదురు చేసేస్తాడు, అనేకమైన దేశాలకి పంపించి వేస్తాడు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత గుణపాఠం నేర్చుకుంటారనుకుంటే, వాళ్ళు ఆ విధంగా వెళ్ళిన తర్వాత గుణపాఠం నేర్చుకోకపోగా ఏ దేశాలకు వెళ్ళారో ఆ దేశాల యొక్క అన్య సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, ఆరాధనలు, ఆ దేవుళ్ళు, దేవతలన్నింటినీ కూడా వారు అభ్యసించి, వారు స్వీకరించి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వారి కంటే మరీ అతిగా చేసి భ్రష్టులైపోయినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుని పేరు దూషణ పాలు చేశారట. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వారు వారిని చూసి, అరే వలస వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని యొక్క ప్రజలు కదా, ఆయన పేరు కలిగినటువంటి వారు కదా, ఆయన దేశం నుంచి వచ్చినటువంటి వారు కదా, మరేంటి వీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ముక్కున వేలేసుకున్నప్పుడు దేవుని పరిశుద్ధ నామముకు దూషణ కలగగా ఆయన అందును బట్టి పశ్చాత్తాపడినట్టుగా చూస్తాం.
We see in Ezekiel chapter 36 verses 19 to 21 that God's people who were named after him had their own country. God gave them that wonderful country to live happily, but they disobeyed God and they continued in sin, and God scattered them abroad to all nations. And even after going to all different nations and being scattered, they did not learn the lessons. They went and adopted all the pagan cultures and traditions and customs and their gods and goddesses, and became worse than the localites. And the localites who looked upon them were shocked and said, and dismayed and said, "Are these not the people of Jehovah? Are they not the ones who belong to his country? Haven't they come from them? How come they're behaving in such an awkward manner?" And when the Lord saw that his holy name was being profaned by his people who continued in sin, he was really saddened by that. And he repented. కాబట్టి ఇది నాన్న దేవుడు ఆయన పరిశుద్ధ నామమును దూషణ పాలు చేసేటువంటి మనల్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు. ఆయన పేరును పాడు చేసేవారిగా మనం ఉండకూడదని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, 1 యోహానులోనే 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకొని 2-3 వచనాలు చూసుకొని ముగించుకుందాం. 1 యోహానులో 3వ అధ్యాయంలో 6-9 వచనాల్లో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రాముఖ్యమైన మాటలు జాగ్రత్తగా గమనించండి. ఆయన యందు నిలిచిండు వాడెవడునూ పాపము చేయడు, పాపము చేయవాడెవడునూ ఆయనను చూడలేదు, ఎరుగనూ లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడు అయినట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టు ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి పాపము చేస్తున్నట్లయితే మనం దేవుని పేరు పెట్టుకుని కూడా ఆయన నామాన్ని భ్రష్టపరుస్తున్నాం. కాబట్టి ఆయన సంబంధులం ఏమాత్రంగా పిలువబడడానికి అధికారం లేదు. అపవాది సంబంధం. ఉదయాన దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీవు దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటున్నావా, అపవాది బిడ్డగా బ్రతకాలనుకుంటున్నావా? In 1 John chapter 3 verses 6-9 he writes, "No one who abides in him keeps on sinning. No one who keeps on sinning has either seen him or known him. Little children, let no one deceive you. Whoever practices righteousness is righteous as he is righteous. Whoever makes a practice of sinning is of the devil, for the devil has been sinning from the beginning. The reason the Son of God appeared was to destroy the works of the devil. No one born of God makes a practice of sinning, for God's seed abides in him, and he cannot keep on sinning because he has been born of God." దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ ఆయన మా తండ్రి అని చెప్పుకుంటూ పాపం చేస్తూ ఉన్నట్లయితే మనం ఆయన బిడ్డలుగా ఉండడానికి వీళ్ళే. చాలాసార్లు భౌతికంగా ఉన్నటువంటి తృణప్రాయమైనటువంటి లోకంలోనే మనము మన బిడ్డల్ని బట్టి ఎంతగానో బాధపడే వారిని కొన్నిసార్లు నిలదీస్తుంటాం. ఏరా, నా కడుపున చెడబుట్టావు, నువ్వు చేసేటువంటి దౌర్భాగ్యమైన పనులను బట్టి నా ఇంటి పేరు పాడు చేస్తున్నావు, మన ఇంటి పేరు పాడు చేస్తున్నావు అని చెప్పి అనేక మార్లు నిలదీస్తుంటాం కదా. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనము మన భౌతికంగా ఉండేటువంటి పిల్లల విషయంలోనే మనం అంతగా బాధపడుతున్నట్లయితే, ఆత్మీయంగా మనల్ని కన్ని తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నటువంటి తండ్రి అయిన దేవుని పేరు మనం బట్టి దూషణ పాలవుతుంటే, మనం చేసే పాపకార్యాలను బట్టి పాడవుతుంటే ఆయన ఎంతగా బాధపడతాడు, ఎంతగా మదన పడతాడు ప్రేమైనటువంటి వారిలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మన్నించాలి. ప్రకటన 21వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చూసినట్లయితే, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆది అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. జయించు వానికి ఆ జీవజలముల నీటి బుగ్గలోంచి తాగడానికి ఇస్తానంటున్నాడు. The Lord said in Revelation chapter 21 verse 6 and 7, he says that it is done. I am the Alpha and the Omega, the beginning and the end. For those who are thirsty, I will give them water from the spring of life, and the one who conquers will have this heritage, and I will be his God and he will be my son. దేవుని కుమారుడుగా కొనసాగాలి అంటే మనము నీతి కొరకు దప్పి కలిగినటువంటి వారమే ఉండాలి, నీతి కొరకు దాహం కలిగినటువంటి వారమే ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పేరును కాపాడే వారిగా ఉండాలి. ఈ లోకంలో క్రీస్తు పేరు మనకి ఇవ్వబడింది ప్రియమైనటువంటి వారలారా. మన ఇంటి పేరేమన్నా కానివ్వండి, మన పరమ తండ్రి పేరు మనతో జోడించబడింది కనుక ఆయన పేరు దూషణ పాలు కాకుండానట్లు మనం పాపంలో కొనసాగకూడదని దేవుడు కోరుతున్నాడు. మనం పవిత్రంగా బ్రతకాలని, నీతిమంతులై జీవించాలని, ఆయన నీతిని ఆధారం చేసుకొని బ్రతకాలని, ఆయనకున్న గుణగణాలు కలిగి బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభానికి స్తోత్రాలు. నీవు పరిశుద్ధుడవు గనుక మేమును పరిశుద్ధులై జీవించాలని అనేక మార్లు చెప్పావు. అయితే ఉదయకాలన మా ఉనికి ఏమైనదో మరొక మారు మా జ్ఞాపకం చేశావు. ఏనాడైతే నిన్ను మా రక్షకుడిగా, మా తండ్రిగా, మా ప్రభువుగా మేము అంగీకరించామో
ఆనాటి నుంచి మేము నీ పిల్లలమైపోయాయని చెప్పి అనేకమైన వాక్యాల ద్వారా మాకు జ్ఞాపకం చేశాం. మేము నీ బిడ్డలమైపోయినప్పుడు నా తండ్రి నీ ఇంటి పేరు నీ పేరు మాకు ఇవ్వబడింది కనుక ఇక మీదట నాయన మేము బయట గుర్తింపబడేది క్రైస్తవులు, పలానా వాడు ఎవడు అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు పేరు కలిగిన వాడు అని గుర్తించబడుతున్నాం. నీ పేరు చేత గుర్తింపు కలిగినటువంటి వారమైనామను మేము మర్చిపోక నీ పేరు భ్రష్టుపాలు కాకుండా ఈ లోకంలో ఇంకనూ మేము పాపంలో బ్రతకకుండే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. ఇంకనూ నాయన నీ పేరు కలిగి కూడా మేము పాపం చేస్తూనే ఉన్నట్లయితే నీ మూలంగా పుట్టిన వారం కాము, అపవాదికి చెందినటువంటి వారం అని చెప్పి మేము గ్రహించే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటూ మా స్వంత రక్షణను మేము కాపాడుకుంటూ పాపం చేయకుండా నా తండ్రి పాపానికి విముఖులమై నీ యందు నా తండ్రి పవిత్రంగా కొనసాగిపోయే కృపను దయచేయమని తద్వారా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మీరు పలికిన మాట, ముఖ్యంగా 7వ వచనంలో మీరు ఇచ్చిన వాగ్దానం మేము స్వతంత్రించుకునే భాగ్యం మాకు దయచేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.